ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి ఏదైతే చూస్తున్నామో తంబులైన్లా కేవలం 70 లక్షలకే ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. 112 గజాల ప్రాపర్టీ, G+1, అలాగే మనకు పెంట్ హౌస్, ఓనర్స్ ఉండి రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసే ప్రాపర్టీ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే ఏదైతే మరి ఫ్యూచర్ 150 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో, రన్నింగ్ రోడ్ 150 ఫీట్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్ 150 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక థర్డ్ బిట్ అని కూడా చెప్పుకోవచ్చు. థర్డ్ బిట్ అంటే మీకు 24/7 ఎప్పుడు కూడా బస్సులో వెళ్ళే వాళ్ళకు, మరి ఎలాంటి ట్రావెల్ చేసే వాళ్ళకైతే నియర్ బైలో ప్రాపర్టీ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ మరి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే మనకు ఏదైతే ఆపోజిట్లో చూస్తున్నాం, ఇది వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు. దీనికి మరి 30 ఫీట్ల రోడ్డు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే బోర్ వాటర్ కూడా అవైలబుల్లో ఉన్నది. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఏదైతే మరి చూస్తున్నామో పార్కింగ్ వచ్చేసి 2 వీలర్ పార్కింగ్ అయితే ఈ ప్రాపర్టీకి అవైలబుల్ ఉందని చెప్పుకోవచ్చు. 2 వీలర్ అయితే పెట్టుకోవడానికి ఉన్నది. మరి 30 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో మీరు 4 వీలర్ కూడా పార్కింగ్ చేసుకున్నా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పార్కింగ్ కూడా మన 30 ఫీట్ రోడ్లో పార్క్ చేసుకునే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఎంట్రన్స్ చూసినట్టయితే మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో, మెయిన్ డోరు మరి గేట్ చూసినట్టయితే మంచి హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి వర్క్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. బిల్డర్స్ వచ్చి గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఎంట్రన్స్ చూసినట్టయితే హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఎంట్రన్స్ మాత్రం ఇది చూసినట్టయితే మరి నార్త్ సైడ్లో ఇవ్వడం అయితే జరిగింది. నార్త్ సైడ్లో ఎంట్రన్స్ ఇచ్చారు. సింహదారం అయితే చూసినట్టయితే ఏదో చూస్తున్నామో సింహదారం వచ్చేసి మంచి హై క్వాలిటీ ఇండియన్ టేక్వుడ్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా మీకు ఓనర్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ పైన మీరు ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ అయితే చెల్లించనవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ చూసేవాళ్ళు, తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ చూసేవాళ్ళు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి హాల్ చూడొచ్చు. మరి 4 మూలలు కూడా మీకు స్క్వేర్లో ఉన్నది. ఈ ఏరియాలో మీరు సోఫా సెట్స్ వేసుకున్న, చైర్స్ వేసుకున్నా కూడా టీవీ చూడడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఆగ్నేయంలో చూసినట్టు కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే పూజ గది కూడా మీరు కూర్చొని పూజ చేసుకోవడానికి అయితే అనువుగా ఉందని చెప్పుకోవచ్చు. మరి కిచెన్కు బ్యాక్ సైడ్ చూసినట్టు కిచెన్కు బ్యాక్ సైడ్లో మరి డైనింగ్ సెక్షన్ లాగా కూడా దీనికి ప్లాన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 BHK ఇచ్చారు. మరి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పెంట్ హౌస్లో కూడా మనకు ఒక సింగిల్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఏరియాలో చాలా ఎక్కువ రష్ ఉండే ఏరియా కాబట్టి ఈ ఏరియాలో మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. 1 BHK ఏరియాలో మనకు 9,000 నుంచి 10,000 వరకు కూడా రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే 2 BHK రెంట్ చూసినట్టయితే 12 నుంచి 15,000 వరకు కూడా మనకు 2 BHK రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మరి చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు ఫ్లోరింగు, అలాగే పైన వచ్చేసి మరి ఫాల్ సీలింగు, చాలా మరి టైల్స్ కూడా చూసినట్టయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది. ఒకసారి మరి ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉన్నదని కూడా ఒకసారి అయితే పైకి వెళ్ళి చూసి, ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో. మరి ఫస్ట్ ఫ్లోర్లో మెట్లు కూడా చూసినట్టయితే కింద గ్రినేడ్ తోటి మంచి మోల్డింగ్ తోటి పైకి ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుందట్టయితే వేయడం అయితే జరిగింది. మరి రైట్ సైడ్లో చూసినట్టు ఇది ఈస్ట్ ఫేసింగ్, ఈశాన్యములో చూసినట్టు మనకి ఈశాన్యములు అయితే కొంచెం పెరిగైతే ఉంటుంది. మరి వాస్తు ప్రకారము ఈశాన్య మూల పెరగడం కూడా చాలా మంచిది అని చెప్పేసి అంటుంటారు. సో మరి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అయితే ప్లాన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి హాలు, అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఆల్మోస్ట్గా ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మరి చుట్టూ దూరడానికి ప్లేస్ అయితే ఉన్నది. హాల్ కూడా చూడొచ్చు 4 మూలలు మరి స్క్వేర్లో ఉంది. కింద మరి ఫ్లోరింగు, పైన వచ్చేసి ఫాల్ సీలింగు. వర్క్ విషయము చూసినట్టయితే మనకు కలర్స్ కూడా మంచి లైట్ కలర్సు, ఏషియన్ రాయల్ పెయింట్స్ అయితే కలర్స్ అయితే వేయడం అయితే జరిగింది. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేటివి కూడా చాలా రేర్గా ఉంటాయి. మరి G+1 అలాగే పెంట్ హౌజు మరి 70 లక్షలకు దొరకడం అనేది కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ లాగైతే యూజ్ చేసుకోవడానికి ఈ ఏరియాలో మరి కింగ్ సైజ్ బెడ్ వేసుకుంటే చుట్టూ తిరగడానికి ప్లేస్ అయితే ఉన్నది. మరి మాస్టర్ బెడ్రూమ్లో ఇండియన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది.
ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా వచ్చేసి మనకు హాలు, కిచెను, మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ప్రాపర్టీ దీనిపైన మీ ప్రొఫైల్ బాగుంటే 70 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. ఇది వచ్చేసి మరి లొకేషన్ వచ్చేసి మనం చూసినట్టయితే ఏదైతే బాలాపూర్ ఉన్నదో మరి బాలాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ పోయే రోడ్డుకు 3వ బిట్టు అంటే వాకబుల్ డిస్టెన్స్ బస్సు వెళ్ళే రోడ్డుకు నడుచుకుంటా వెళ్ళే అవకాశం ఉన్న ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. బాలాపూర్కు 3 కిలోమీటర్ డిస్టెన్సు, అలాగే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉన్నదో ఎయిర్పోర్ట్కు జస్ట్ 9 కిలోమీటర్ దూరంలో, మరి అలాగే ఎలిమినార్ మెట్రో స్టేషన్స్ చూసుకుంటే కూడా 12 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరొక్కసారి పైకి వెళ్ళి ప్రాపర్టీ అలాగే ఎలా ఉన్నది చుట్టూ స్థలం కూడా ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం. మనకు పెంట్ హౌస్ మరి చుట్టూ చూడొచ్చు, ఫుల్ కమర్షియల్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కమర్షియల్ అపార్ట్మెంట్స్ ఈ ఏరియాలో మీకు ఆల్మోస్ట్గా రెంటల్ ఇన్కమ్ అయితే చాలా ఎక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. ల్యాండ్ వాల్యూ కూడా మనకు 45 నుంచి 50,000 వరకు కూడా ఈ ఏరియాలో మరి ఫర్ స్క్వేర్ యార్డ్ అయితే ఉన్నది. ఏదో చూస్తున్నామో మరి బాలాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే రోడ్డుకు జస్ట్ 3వ బిట్ అని చెప్పుకోవచ్చు. ఇది మరి పెంట్ హౌస్లో ఒక రూమ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మల్లాపూర్లో వచ్చింది. మల్లాపూర్ ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే మనకు రికవరీ హాస్పిటల్ ఆపోజిట్లో మనకి ఏదైతే ఉన్నదో మల్లాపూర్లో మరి రికవరీ హాస్పిటల్కు మరి ఆపోజిట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బాలాపూర్ నుంచి అలాగే ఎయిర్పోర్ట్ పోయే రోడ్ ఏదైతే ఉన్నదో ఎయిర్పోర్ట్ రోడ్కు వాకబుల్ డిస్టెన్స్. మరి ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి 19, డెప్త్ వచ్చేసి 43, 19x43 90 గజాలలో మరి స్క్వేర్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈశాన్య మూల పెరిగింది కాబట్టి 112 గజాలలో అయితే టోటల్గా మనకు రిజిస్ట్రేషన్ అయితే ఉన్నది. పైన మనకు పెంట్ హౌస్లో ఒక రూమ్ ఇచ్చారు, పక్కన యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఈ ప్రాపర్టీ పైన ఇంకేమైనా డీటెయిల్స్ మీకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే మరి డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అయితే పైన ప్రొవైడ్ చేశాను. పైన స్క్రోల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే తక్కువ బడ్జెట్లో మీ అమూల్యమైన ప్రాపర్టీస్ ఏమైనా ప్రమోషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.